హాయ్ ఫ్రెండ్స్ మనకు ఇండియన్ నేవీ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి ఈరోజు. సో ఇది ఎంఆర్ పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక దీని పూర్తి వివరాలు చూద్దాం. సో ఎంఆర్ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకు 10th క్లాస్ పాస్ అయితే చాలండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇవి టోటల్గా 350 ఖాళీలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఓకే, ఇక ఎడ్యుకేషన్ చూసినట్లయితే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్. సో ఇక జాబ్ స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే దీంట్లో మనకి చెఫ్, స్టీవర్డ్, హైజినిస్ట్ అనే 3 పోస్టులు అనేది ఉంటాయి. సో చెఫ్ అంటే ఏంటంటే వంట చేసి పెట్టాలి. అక్కడ ఉన్న వాళ్ళకి వెజిటేరియన్ కావచ్చు లేదా నాన్ వెజిటేరియన్ కావచ్చు. సో వాళ్ళు ఏది అడిగితే ఆ ఫుడ్ వాళ్ళకి వండి పెట్టాల్సి ఉంటుంది. ఇక స్టీవర్డ్, సో వీళ్ళు వచ్చే అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ వడ్డించాలి. అదేవిధంగా వెయిటర్ పని చేయాలి, హౌస్ కీపింగ్ పని చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వైన్ అండ్ స్టోర్స్లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా అదేవిధంగా హైజినిస్ట్ చూసినట్లయితే వాష్రూమ్స్ క్లీన్ చేయడము, షవర్ స్పేసెస్ క్లీన్ చేయడం ఇలాంటివన్నీ ఉంటుంది. సో అవి కాకుండా వాళ్ళు ఏదైనా అడిషనల్గా వర్క్ ఇచ్చినా కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు April 1, 2001 నుంచి 30 సెప్టెంబర్ 2004 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక పే స్కేల్ చూసినట్లయితే ముందుగా ట్రైనింగ్ పీరియడ్లో 14,600 రూపాయలు ఇస్తారండి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ రెగ్యులర్ శాలరీ అనేది వస్తుంది. అంటే దాదాపుగా 35,000 నుంచి 40,000 రూపాయల శాలరీ మనకు తీసుకోవచ్చు. ఇక మీకు ప్రమోషన్స్ అనేవి కూడా కంపల్సరీగా ఉంటాయన్నమాట. ఇందులో మాస్టర్, చీఫ్, పెట్టి ఆఫీసర్ లెవెల్ 8 వరకు ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు పర్స్క్రైబ్స్ డ్యూరింగ్ ద ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ దెర్ ఆఫ్టర్ సైలర్స్ ఆర్ గివెన్ బుక్స్ రిగార్డింగ్ మెటీరియల్, యూనిఫామ్స్, ఫుడ్, అకామిడేషన్ యాజ్ పర్ ఎంటైటిల్మెంట్. ఓకే ఇదండి. ఇక నెక్స్ట్ చూద్దాం సెలక్షన్ క్రైటీరియా. సో ఇక్కడ చూడొచ్చు మనం ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో పేపర్ వచ్చేసి సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్ పైన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి టోటల్గా 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు. ఇక క్వశ్చన్ పేపర్ వచ్చేసి కేవలం 10th క్లాస్ లెవెల్ బేస్ మీదే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంగ్లీష్, హిందీలోనే ఉంటుంది కాబట్టి మీరు సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్ ప్రిపేర్ అయితే చాలు. ఇక ఎగ్జామ్ టైం వచ్చేసి మనకి 30 మినిట్స్ అనేది ఇచ్చారు. సో all candidates appearing for written examination would be subject to PFT on the same day. ఓకే, సో ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్ పోయింటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా PFT కూడా అదే రోజు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇక PFT చూసినట్లయితే ఇక్కడ సో క్వాలిఫైయింగ్ ఇన్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ సెలెక్షన్. ఓకే, సో PFT will consist of 1.6 kilometer running to be completed in 7 minutes. సో PFTలో మనకి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ఇస్తారండి. సో 7 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 20 స్క్వాటప్స్ అంటే ఉటక్ బైటక్, ఇక 10 పుషప్స్. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా మీ ఓన్ రిస్క్తో చేయాల్సి ఉంటుంది. మీరు ఏమైనా ప్రమాదం జరిగినా కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. కాబట్టి మీ ఓన్ రిస్క్తో ఈ పని చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఫర్ ఎంఆర్ విల్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ టు క్వాలిఫైయింగ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. అప్రాక్సిమేట్లీ 450 candidates will be issued call-up letter for enrollment medical examination at INS Chilka on the basis of state-wise merit. సో ఎన్ని స్టేట్ల నుంచి అప్లై చేశారని కాదు వీళ్ళకి. సో స్టేట్ వైడ్గా మెరిట్ అనేది తీస్తారంట ఎక్కువ. సో కాబట్టి బాగా రాయండి ఎగ్జామ్ అనేది. నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఇష్యూ కాల్ అప్ లెటర్ టు ఫైనల్ ఎన్రోల్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అట్ INS చిల్కా మే వేరీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. ఓకే, ఇక మెడికల్ స్టాండర్డ్స్ ఇక్కడ చూడొచ్చు. మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ బై ఆథరైజ్డ్ మిలిటరీ డాక్టర్స్. సో మినిమం హైట్ వచ్చేసి మనకి ఈ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళు 157 సెంటీమీటర్లు అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ ద క్యాండిడేట్స్ మస్ట్ బి గుడ్ ఇన్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. సో ఫ్రీ ఫ్రమ్ ఎనీ డిఫెక్ట్ లైక్లీ టు ఇంటర్ఫేస్ విత్ ద ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ బోత్ అషోర్ అండ్ అఫ్లోట్ ఆఫ్ అండర్ పీస్ యాజ్ వెల్ యాజ్ వేర్ వార్ కండిషన్స్ యాజ్ పర్ నేవీ ఆర్డర్ 1/2008. సో ఎన్రోల్మెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ హూ ఆర్ మెరిట్ లిస్ట్ విల్ బి హెల్డ్ అట్ INS చిల్కా. సో క్యాండిడేట్స్ హూ ఆర్ ఫౌండ్ మెడికల్లీ ఫిట్ ఫర్ ఎన్రోల్మెంట్ ఎగ్జామినేషన్ విల్ బి ఎన్రోల్డ్. ఓకే, ఇక నెక్స్ట్ విజువల్ స్టాండర్డ్స్. సో విజువల్ స్టాండర్డ్స్ వచ్చి మనకి బెటర్ ఐ 6/6 ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ టాటూస్ అనేవి లిమిటెడ్ టాటూస్ అని అలౌట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఇక ట్రైనింగ్ అండ్ ఇనిషియల్ ఎంగేజ్మెంట్. సో ద ట్రైనింగ్ ఫర్ ద కోర్స్ విల్ కమెన్స్ ఇన్ October 2021 with 12 weeks of basic training at INS Silka followed by professional training in the allotted trade in various naval training establishment.
బ్రాంచ్ ఆర్ ట్రేడ్ విల్ బి అలోకేటెడ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ సర్వీస్. సో ఎక్కడైతే ఖాళీ ఉంటాయో అక్కడికి మిమ్మల్ని వర్క్ చేయడానికి పంపిస్తారంట. మనం ఇక్కడే చేయాలి, ఎక్కడ చేయడం లేదు. సో ముందుగా చిల్కాలో ట్రైనింగ్ ఇస్తారంట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ సో ఇనిషియల్ ఎంగేజ్మెంట్. ద ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. ద ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఈజ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 years ఫర్ ఎంఆర్. సో ఎంఆర్గా చేరిన వాళ్ళు మినిమం 15 yearsగా ఈ జాబ్లో కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది సర్వీస్ కావచ్చు, లేకుంటే చెఫ్ కావచ్చు, ఆర్ ఎనీ అనమాట. ఆ 3 జాబుల్లో మీకు హైజీనిస్ట్ కావచ్చు. సో దాంట్లో మీరు ఏ పోస్ట్కైనా చేసుకోవచ్చు. ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. ప్లస్ మీరు ఈ జాబ్లో చేరిన తర్వాత 15 సంవత్సరాల వరకు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి, ఒకవేళ కావాలంటే తీసుకోవచ్చు. ఇక అదేవిధంగా దీంతోపాటు మీకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవర్ అనేది కూడా ఉంటుంది. సో మీకు ఏమైనా అయితే కూడా మీకు 50 లక్షలు మీ కుటుంబానికి చెందుతాయి. ఇక నెక్స్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి అప్లికేషన్ అనేది. ఇక దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా మీ సర్టిఫికేట్లన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడొచ్చు 19 జూలై నుంచి 23 జూలై. సో ఆ డేట్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 4 రోజులు మాత్రమే మీకు టైం ఇచ్చారు కాబట్టి సో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీలు చేసుకోండి. సో మనకు చిన్న జాబే కదా అని చులకనగా చూడొద్దు. సో ఇలాంటి జాబ్లో మీకు మంచి శాలరీస్ ఉన్నాయి, యాజ్ వెల్ మీకు ప్రమోషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక ఇక్కడ చూడొచ్చు మనము ఫోటోగ్రాఫ్. ద ఫోటోగ్రాఫ్ టు బి అప్లోడెడ్ షుడ్ బి ద గుడ్ క్వాలిటీ విత్ బ్లూ బ్యాక్గ్రౌండ్. సో మీరు డాక్యుమెంట్ అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా బ్లూ బ్యాక్గ్రౌండ్ ఫోటోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూద్దాం ఒకసారి లాస్ట్ డేట్ ఆన్ అప్లికేషన్. సో జూలై 23, 2021. సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.